నుంచి ప్రొసీడింగ్స్ వచ్చాయండి. సో 1 డే ట్రైనింగ్ ఇవ్వాలి మనం. సో దానికి సంబంధించి ఒకసారి ప్రొసీడింగ్స్ మీకు డిస్‌ప్లే చేస్తాను. సో ఇది మనకి ప్రొసీడింగ్స్ అండి. ఇప్పుడే ఇందాకే మనకి డైరెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది. సో యాస్ పర్ ది ఇన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ డైరెక్టర్ గారు మనం ఏంటి అంటే 1 డే ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఈ ట్రైనింగ్ కూడా ఎవరికి అంటే 10 పంచాయతీ రాజ్ స్టాఫ్ పర్ మండల్. సో ఇది మనం డివిజన్ లెవెల్‌లో మనం ట్రైనింగ్ కండక్ట్ చేయాలి. సో ఈ 10 పంచాయతీ రాజ్ స్టాఫ్‌లో ఎవరెవరు ఉండాలి అంటే పంచాయతీ సెక్రటరీస్ 3 మెంబర్స్, ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ 4 మెంబర్స్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ 3 మెంబర్స్. సో ఈ 10 మెంబర్స్‌కు కలిపి మనకి డివిజన్ హెడ్ క్వార్టర్‌లో మనం ట్రైనింగ్ కండక్ట్ చేయాలి. సో ఇది కూడా మనకి ఏంటి అంటే మొత్తం టోటల్‌గా ఒక 50-70 మెంబర్స్ ఉంటారండి డివిజన్‌కొచ్చి టోటల్‌గా. యావరేజ్‌గా 50-70 మెంబర్స్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసి పంపిస్తారు మనకి. సో ఇందులో మీరు ఏ టాపిక్స్ కవర్ చేయాలనేది కూడా ఇచ్చారండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ 1 డే ట్రైనింగ్‌లో ఫస్ట్ మనం స్వామిత్వ గురించి డిస్కస్ చేయాలి ఎస్ఓపి. సో అంటే మనకి రూరల్ ఎస్ఓపి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎస్ఓపి ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా అబాది ఏరియాస్‌లో ఎస్ఓపిని ఫాలో అయ్యి ఏ విధంగా సర్వే చేయాలి అన్నది డిస్కస్ చేయాల్సి ఉంటది ఎస్ఓపి గురించి. ఆఫ్టర్ దట్ మనం ఎస్ఓపి గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తాం గదా! గ్రౌండ్ ట్రూతింగ్ చేసేటప్పుడు రోవర్ యూజ్ చేసి డేటా ఎలా కలెక్ట్ చేస్తాం అనేది డిస్కస్ చేయాలి. సో ఫీల్డ్ ప్రాక్టీస్ కూడా చేయించాలి రోవర్ తోటి. సో ప్లేస్‌లో మనం రోవర్ యూజ్ చేసి డేటా ఎలా కలెక్ట్ చేస్తామో, ఆ కలెక్ట్ చేసిన డేటాని మనం ఎలా ఎక్స్‌పోర్ట్ చేసుకుంటాం. సో ఎక్స్‌పోర్టింగ్ ఇట్స్ నథింగ్ బట్ మనం క్యూజేఎస్ అనే సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి ఇప్పుడు వెక్టరైజేషన్ చేస్తున్నాము. సో మనం డేటా కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా క్యూజేఎస్‌లోకి ఇంపోర్ట్ చేసుకొని వెక్టరైజేషన్ ఎలా చేయాలి? చేసిన తర్వాత ఎల్‌పిఎమ్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇక్కడ మనం ప్రాపర్టీ పార్సెల్స్ అంటాము. పీపీఎమ్స్ అంటాం. సో, ఆ పీపీఎమ్స్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి ఒక ప్రాపర్టీ పార్సెల్ మ్యాప్ జనరేట్ చేయాలి. సో, టోటల్‌గా మీరు ఈ 4 టాపిక్స్ ఆ రోజు జస్ట్ వాళ్ళకేంటంటే బేసిక్స్ అసలేమి ఐడియా లేదు కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ మనం 1 డేలో మొత్తం ఏ టు జెడ్ అన్నీ కవర్ చేయలేము. సో, వాళ్ళకి ఏంటి హెల్ప్ అవుతాయి అనేది తోటి ఫీల్డ్ ప్రాక్టీస్ చేయించాలి. అండ్ అలాగే క్యూజేఎస్ కూడా ప్రాక్టీస్ చేయించి, అంటే పాయింట్ లేయర్ ఎలా క్రియేట్ చేయాలి? లైన్ లేయర్ ఎలా క్రియేట్ చేయాలి? పాలిగనైజేషన్ ఎలా చేస్తాము? సో, టోటల్‌గా వెక్టరైజేషన్ చేసి మనం ఎల్‌పిఎం జనరేట్ చేయాలి. ఎల్‌పిఎం జనరేట్ చేయాలంటే కూడా మీ అందరికి ఐడియా ఉంది. ఎల్‌పిఎం ఎలా జనరేట్ చేయాలనేది. సో, మనం ఈ 1 అవర్‌లో ఈ టోటల్ ఎంటైర్ టాపిక్స్ అన్నీ కూడా మనం ఏం కవర్ చేయలేం. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ మేము డిస్కస్ చేసేదేంటంటే ఎస్ఓపి ఎలా చెప్పాలి అనేది డిస్కస్ చేస్తాము. అండ్ బేసిక్స్ ఆఫ్ క్యూజేఎస్ చెప్పి ఎల్‌పిఎం మనం ఎలా జనరేట్ చేస్తాం అనేది చెప్తాము. సో, టోటల్ ఎల్‌పిఎం జనరేషన్ కూడా మనకి కంప్లీట్‌గా అవ్వదు 1 అవర్‌లో. సో, దీనికి సంబంధించి మన దగ్గర వీడియోస్ ఉన్నాయి కాబట్టి, ఈ వీడియోస్ మీరు యూజ్ చేసి ఎలా చేయాలి అన్నది వాళ్ళకి డిస్కస్ చేయాలి. ఎల్‌పిఎమ్స్ ఎలా జనరేట్ చేస్తామనేది. అంటే ఈ ఎల్‌పిఎం జనరేషన్ అనేది మనం ప్లగిన్స్ యూజ్ చేసి ప్రెజెంట్ జనరేట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఈ పీపీఎమ్స్‌కొచ్చేసరికి మనం సర్వే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన చోట వెక్టరైజేషన్ చేసి పీపీఎమ్స్ ఏ విధంగా జనరేట్ చేశారంటే, ప్లగిన్స్ యూజ్ చేయకుండా ఓల్డ్ మెథడ్ మనకుంది కదండీ! ఎల్‌పిఎమ్స్ మనం ఏ విధంగా జనరేట్ చేసేవాళ్ళం. అంటే మనకు కావాల్సిన లేయర్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, ఆ లేయర్స్‌లో ఇండివిడ్యువల్‌గా రూల్స్ అప్లై చేసి, మనం ఏ విధంగా అయితే జనరేట్ చేశామో, సో, ఆ మెథడ్ ఫాలో అయ్యారు చాలా చోట్ల సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. ఈ అబాది ఏరియాస్ వచ్చేసరికి. సో, ఇన్ కేస్ మీకు పాసిబిలిటీ ఉంటే ఎల్‌పిఎమ్స్ ప్లగిన్స్ యూజ్ చేసి ఎలా చేయాలనేది చెప్పగలిగితే చెప్పండి. వెల్ అండ్ గుడ్. అదర్‌వైజ్ అట్‌లీస్ట్ మనం ఈ పీపీఎం అనేది ఎలా జనరేట్ చేయాలనేది అట్‌లీస్ట్ ఓల్డ్ మెథడ్ అయినా డిస్కస్ చేయాలి కన్ఫర్మ్‌గా. సో, ఇప్పుడు నేను మీకేంటి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ మీకు ఆ పీపీఎం ఎలా జనరేట్ చేయాలనేది ఓల్డ్ నోట్స్ ఒకటుంది మనకి. ఆ నోట్స్ అనే డాక్యుమెంట్ అనేది మీకు షేర్ చేస్తాం మేము గ్రూప్‌లో. సో, దాని గురించి డిస్కస్ చేయాల్సి ఉంటదండి మీరు. సో, ఈ విధంగా మీరు మొత్తం ఆ 1 డే కూడా మెయిన్‌గా ఫీల్డ్ ప్రాక్టీస్ రోవర్ మీద ఫోకస్ చేయాలి ఎక్కువగా. అండ్ అలాగే వెక్టరైజేషన్, క్యూజేఎస్ మీద ఫోకస్ చేయాలి. సో, ఎందుకంటే ఇది బేసిక్ సెషన్ కాబట్టి వాళ్ళకి మినిమమ్ బేసిక్ సెషన్ కాబట్టి
ఆ 1 డేలో మొత్తం ఎంటైర్‌గా మీరు కంప్లీట్ చేయలేరు. సో, మినిమమ్ బేసిక్స్ అట్‌లీస్ట్ వాళ్ళకి కొంచెమైనా అవగాహన కల్పించి, వాళ్ళకి డేటా ఎలా కలెక్ట్ జేయాలి? ఎలా ఎక్స్‌పోర్ట్ జేసుకోవాలి? క్యూజేఎస్‌లో ఎలా ఓపెన్ జేయాలి? ఆ ఓపెన్ చేసిన డేటాని ఎలా వెక్టరైజేషన్ చేయాలి? అన్నది మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళకి కన్ఫర్మ్‌గా తెలియపరచాలి మీరు. ఆఫ్టర్ దట్ పీపీఎం జనరేషన్ అనేది మీరు కంప్లీట్ చేయలేకపోతే వితిన్ దట్ టైమ్ పీరియడ్ మీరు కంప్లీట్ చేయలేకపోతే, దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో అకాడమీ యూట్యూబ్ ఛానెల్ ఉంది కాబట్టి దాంట్లో నుంచి మీరు ఆ వీడియోస్ అన్నీ తీసుకొని దాన్ని బట్టి ఫాలో అవ్వండని మీరు ఆ లింక్స్ అన్నీ కూడా షేర్ చేయొచ్చు. సో, దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మేము మీకు షేర్ చేస్తాము. సో, జస్ట్ బేసిక్స్ అనేది వాళ్ళకి మీరు తెలియపరిస్తే చాలండి ఈ 1 డే ట్రైనింగ్‌లోను. సో, ఇక్కడున్న టాపిక్సే మీకు చూడండి స్వామిత్వ ఎస్ఓపి డిస్కస్ చేయాలి. వెక్టరైజేషన్ అండ్ ఎల్‌పిఎం జనరేషను అండ్ అలాగే ఫీల్డ్ ట్రైనింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ రోవర్ యూజ్ చేసి ఎలాగా డేటా కలెక్ట్ జేయాలి. అండ్ అలాగే క్యూజేఎస్ ప్రాక్టీస్. కలెక్ట్ చేసిన డేటా తోటి క్యూజేఎస్‌లో మనం ఏ విధంగా చేయాలి అనేది మీరు 1 డే ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయాలండి ఇది. సో, ఇప్పుడు స్వామిత్వ ఎస్ఓపి గురించి మా అకాడమీ నుంచి సర్వేయర్ మూర్తి గారు డిస్కస్ చేస్తారండి. సో, మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ క్లారిఫై చేస్తాము. మీరు హ్యాండ్స్ రైజ్ చేస్తే మీకు మైక్ అలౌ చేస్తాము ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. సో, ఓకే అండి. నెక్స్ట్ ఎస్ఓపి కంటిన్యూ చేస్తారు ఇప్పుడు. ఓకే అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. నా పేరు మూర్తి. నేను సర్వే ట్రైనింగ్ అకాడమీ ఫ్యాకల్టీ అండి. ఓకే. మనం ఈరోజు స్వామిత్వ ఏ విధంగా టేకప్ చేయాలి? ఆల్రెడీ మనం అగ్రికల్చర్ ల్యాండ్స్‌లో మనం ప్రీ సర్వే అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా స్వామిత్వ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి ఆబాది ఏరియాస్. కాబట్టి ఈ స్వామిత్వ ఏ విధంగా చేసుకోవాలనేది ఎస్ఓపి మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. అసలు స్వామిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్, ఆబాది అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా. మనం అబాది ఏరియాని మనం మ్యాపింగ్ చేస్తూ అదేవిధంగా ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీస్ తోటి మనం అబాది ఏరియా అంతా కూడా సర్వే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రతి ల్యాండ్ హోల్డర్‌కి కూడా మనం ఎల్‌పిఎమ్స్ అనేది చేయడం జరిగింది. ఈ మనం అగ్రికల్చర్ ల్యాండ్స్‌లో. అదేవిధంగా మనకి గ్రామ కంటాలకైతే కనుక గ్రామ కంఠంలో చాలా హౌసెస్ ఉంటాయి. చాలా వేకెంట్ ల్యాండ్స్ ఉంటాయి. కానీ వేటికి కూడా మనకి మ్యాప్స్ ఉండవు. మెజర్‌మెంట్స్ ఉండవు. మనం ఈ స్వామిత్వ ద్వారా ప్రతి హౌస్‌కి, ప్రతి వేకెంట్ ల్యాండ్‌కి కూడా అక్కడ మనం ఒక ప్రాపర్టీ కార్డ్ అనేది కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ స్వామిత్వకొచ్చేసరికి. ఎక్స్‌టెండెడ్ గ్రామ కంటాలు గాని, ఒకవేళ గ్రామ కంటక కాకుండా మనకి వేరే గ్రామ కంటాలు ఏవైతే ఉన్నాయో, ఆ విలేజ్‌లో ఉండే మొత్తం గ్రామ కంటాలన్నీ కూడా మనం సర్వే చేసి ప్రతి హౌస్‌కి కూడా ఇక్కడ మనం మెజర్‌మెంట్స్ తోటి సర్వే చేసి వాళ్ళకి ప్రాపర్టీ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ స్వామిత్వ ప్రాజెక్ట్ మనకు తెలిసిందే అండి. ఇది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు నేషనల్ పంచాయతీ డే అంటే 24th ఏప్రిల్ 2020న ఈ స్వామిత్వ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి అన్ని హౌస్ హోల్డ్స్‌కి అదేవిధంగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏరియాస్ కూడా మనం ఇందులో మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మనం సర్వే చేయబోతున్నాం. అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్‌లో కూడా మనం ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఓనర్‌కి, ప్రతి ఆక్యుపెంట్‌కి కూడా మనం ఓనర్‌షిప్ సర్టిఫికేట్ అనేది మనం ఇవ్వబోతున్నాం ఈ స్వామిత్వలో. అదేవిధంగా ద రికార్డ్ ఆఫ్ ఓనర్‌షిప్ ఈస్ ప్రిపేర్డ్ టు ఎనేబుల్ ద రూరల్ హౌస్‌హోల్డ్ యూజ్డ్ ద ప్రాపర్టీ యాస్ ఎ ఫైనాన్షియల్ అసెట్. మనం ఇచ్చే రికార్డ్ ఆఫ్ ఓనర్‌షిప్ అనేది ఈ ప్రాపర్టీ కార్డ్ అనేది మనకి ఫైనాన్షియల్ అసెట్‌గా కూడా
వాళ్ళకి లోన్స్ తీసుకోవడం కానీ, బ్యాంక్ నుంచి ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్స్‌కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ స్వామిత్వాలో ఇచ్చేటువంటి మనం ప్రాపర్టీ కార్డ్స్. మన సైలెంట్ పాయింట్స్ ఆన్ ద ఎస్ఓపి. ఎస్ఓపి మనకేంటంటే ప్రీ డ్రోన్ ఫ్లై, ఆఫ్టర్ డ్రోన్ ఫ్లై, పోస్ట్ డ్రోన్ ఫ్లై. డ్రోన్ ఫ్లై ముందు మనం ఏం చేసుకోవాలి? పంచాయతీ రిజల్యూషన్ తీసుకోవాలి. తర్వాత ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 5 సర్వే అండ్ బౌండరీ యాక్ట్ ప్రకారం మనం సెక్షన్ 5 ప్రకారం నోటిఫికేషన్ ఆఫ్ సెక్షన్ 5, అదేవిధంగా సెక్షన్ 6 ఏడీ సర్వే గారు ఇస్తారు. తర్వాత పబ్లిసిటీ అండ్ కమ్యూనికేషన్, మొత్తం మనం వైడ్ పబ్లిసిటీ అనేది చేయాల్సి ఉంటుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కార్స్ బేస్ స్టేషన్, మనం ఇదంతా కూడా రోవర్స్ తోటి మనం సర్వే చేస్తాం కాబట్టి కార్స్ బేస్ స్టేషన్ కూడా ఏ విధంగా ఉందని కూడా మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ప్యూరిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ రికార్డ్స్. ఈ ప్రాపర్టీ రికార్డ్ అంతా కూడా మనం ఒకసారి ప్యూరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సెక్రటరీ గారు. అదేవిధంగా డెమార్కేషన్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ హ్యాబిటేషన్ అండ్ ఇట్స్ ఎక్స్టెన్షన్స్. అదేవిధంగా మన హ్యాబిటేషన్ బౌండరీ ఏ విధంగా ఉంది, ఇంకా హ్యాబిటేషన్ బౌండరీ కాకుండా వేరే బౌండరీ మనకి ఇంకా మన రికార్డులో ఉన్నవే కాకుండా కొత్తగా ఏర్పడుతూ ఉంటాయి. అవి కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా నాన్ అగ్రికల్చర్ ఏరియాస్ కూడా. అదేవిధంగా ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్, జీసీపీ పాయింట్స్ని కూడా మనం వెరిఫై చేసుకోవాలి. చునా మార్కింగ్, రోడ్స్కి వైపులా కూడా మనం చునా మార్కింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పోస్ట్ డ్రోన్ ఫ్లై, మనకి డ్రోన్ ఫ్లై అయిపోయిన తర్వాత జనరేషన్ ఆఫ్ మనకి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ వస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. అదేవిధంగా క్వాలిటీ చెక్, అంటే ఇప్పుడు మనకి ఒకవేళ ఓవర్ ఇమేజెస్ రావచ్చు, అంటే వచ్చిన విలేజెస్కి మనం చేసుకుంటాం. ఒకవేళ విలేజెస్కి రాకపోతే కనుక మనం రోవర్ తోటే మనం మనం ఈ గ్రామ కంటాల్లో కూడా ప్రతి హౌస్ కూడా మనం ఈ రోవర్ తోటి మనం మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ అండ్ ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్, ప్రిపరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ల్యాండ్ రికార్డ్స్. మనం గ్రౌండ్ ట్రూతింగ్ అయిన తర్వాత, వాలిడేషన్ అయిన తర్వాత మనం రికార్డ్స్ తయారు చేసుకుంటాం. అదేవిధంగా తయారు చేసుకున్న తర్వాత నోటీసెస్ ఇస్తాం. 92 నోటీసెస్ ఇస్తాం, ఇష్యూ చేస్తాం. అదేవిధంగా అపీల్స్ కూడా దాని ప్రకారం వచ్చినటువంటి ఏవైతే అబ్జెక్షన్స్ ఉంటాయో వాటికి అపీల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్ చెక్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ రికార్డ్స్. ఆ విధంగా గ్రామ సభ ఏర్పాటు చేస్తాం. తర్వాత పంచాయతీ రెజల్యూషన్ అండ్ ఫైనల్ రికార్డ్స్. ఈ విధంగా మనం ఆల్రెడీ మ్యాక్సిమం మన స్టేట్లో చాలా ప్రతి మండలంలో కూడా కొన్ని విలేజెస్లో రీసర్వే అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా మనం 13 నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. అగ్రికల్చర్ ల్యాండ్స్తో పాటుగా మనం ఆబాదీ ల్యాండ్స్లో కూడా మనం స్వామిత్వం అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా తర్వాత మనం ఫైనల్లో ప్రాపర్టీ కార్డ్స్ కూడా మనం ఇష్యూ చేయడం జరిగింది. డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రాసెస్ ఆఫ్ బ్యాలెన్స్ రికార్డ్స్ అండ్ అప్డేషన్. అదేవిధంగా మనం బ్యాలెన్స్ ఇంకా మనకి ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే అవి కూడా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఓపి ఇనిషియేషన్ మనకు ఆల్రెడీ తెలిసిందే. మనం సర్వే స్టార్ట్ చేయాలి అంటే కనుక మనం ఖచ్చితంగా ఆ పంచాయతీ రెజల్యూషన్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు మనం స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత. స్టేట్ లెవెల్లో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సెక్షన్ 5 అనేది ఆబాదీ ల్యాండ్స్ డిస్ట్రిక్ట్ గెజెట్స్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా అన్ని విలేజెస్కి కూడా స్వామిత్వ సర్వే కూడా ట్యాకప్ చేయండి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవన్నీ మనకి తెలిసిన పబ్లిష్ ద డేట్ వైజ్ షెడ్యూల్. అదేవిధంగా మనం ఎప్పుడు ఏ విధంగా చేస్తాం అనే షెడ్యూల్ కూడా మనం విలేజ్లో పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ షాల్ గివ్ ద వైడ్ పబ్లిసిటీ. మనకి స్వామిత్వ సర్వే జరుగుతుందని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ గారు వైడ్ పబ్లిసిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇనిషియల్ వైడ్ పబ్లిసిటీ అలాగే కండక్ట్ ద ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ అన్ని ఇచ్చేసుకున్న తర్వాత సర్వే స్టార్ట్ అవుతుందనగా మనం కండక్ట్ ద ఒక గ్రామ సభ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. కండక్ట్ చేసి మనం ఇలాగ పాలనా తారీఖు నుంచి మనం ఈ విధంగా స్వామిత్వ సర్వే ట్యాకప్ చేయబోతున్నాం. అందరూ కూడా రికార్డ్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. అందరూ కూడా టైంకి నోటీసులు ఇచ్చిన టైంకి అందరూ కూడా హాజరవ్వండి. అదేవిధంగా ఈ ఇచ్చినటువంటి ఈ స్కీమ్ని మనం అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి వారి అందరినీ కూడా హౌస్ హోల్డర్స్ అందరినీ కూడా మోటివేట్ చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా బీటింగ్ ద టామ్ ద్వారా కూడా పలానా తారీఖు నుంచి మనకి ఇలాగ స్వామిత్వ సర్వే స్టార్ట్ అవుతుందని చెప్పేసి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్డేషన్ ఆఫ్ రికార్డ్స్, మనకి పంచాయతీ సెక్రటరీ గారు కొన్ని రికార్డ్స్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటి అవి? అప్డేట్ ద ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ అసెస్మెంట్ రిజిస్టర్స్, వారి యొక్క అసెస్మెంట్ రిజిస్టర్స్ని, అదేవిధంగా 36 కాలం ప్రొఫార్మా ఇదంతా కూడా వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. ఇన్కార్పొరేటింగ్ ఆల్ ద స్ట్రక్చర్స్ అండ్ వేకెంట్ ప్రాపర్టీస్, స్ట్రక్చర్స్ ఎక్కడ ఉంటున్నాయి, అదేవిధంగా వేకెంట్ ప్రాపర్టీస్ ఇన్ ద అప్డేటెడ్ అసెస్మెంట్ రిజిస్టర్, అదేవిధంగా వేకెంట్ ల్యాండ్స్ కూడా ఎక్కడ ఉన్నాయి అవి కూడా వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. అప్టైన్ ద అవైలబుల్ ఓల్డ్ సర్వే రికార్డ్స్ ఆఫ్ విలేజ్ సైట్ లైక్ స్ట్రీట్ సర్వే రికార్డ్స్, అదేవిధంగా మనకి విలేజ్ సైట్కి సంబంధించి గ్రామకాండం రికార్డు మన దగ్గర ఎఫ్ఎంబి ఉంటాయి. ఒకవేళ ఎఫ్ఎంబి ఎక్స్టెండ్ అయితే కనుక, ఒకవేళ గ్రామకాండం ఎక్స్టెండ్ అయితే కనుక పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, అదేవిధంగా సర్వేరు అందరూ కూడా గ్రౌండ్ మీద హాజరై ఎక్కడి వరకు వస్తుంది అనేది గ్రామకాండం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్ట్రీట్ సర్వే రికార్డ్స్ని కూడా తీసుకోవాలి. అదేవిధంగా డిజిటల్ ప్రాపర్టీ రిజిస్టర్, ఏదైతే ప్రాపర్టీ రిజిస్టర్ సెక్రటరీ గారి దగ్గర ఉంటుందో అది కూడా డిజిటల్ పంచాయతీ పోర్టల్లో డిజిటైజ్ చేయవలసి ఉంటుంది. మనం ఇందాక అనుకున్నాం కదండి, ఈ గ్రామ సభ కూడా మనం సచివాలయంలో సెక్రటేరియట్లో ఒక గ్రామ సభ అనేది కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి మనం మీటింగ్ పెట్టి విలేజర్స్ అందరికీ కూడా 1 వీక్ బిఫోర్ సర్వే ఒక 1 వీక్ ముందు స్టార్ట్ అయ్యే ముందు ఒక గ్రామ సభ అనేది కండక్ట్ చేయాలి. అదేవిధంగా ఆ సర్వే యాక్టివిటీస్ ఏ విధంగా సర్వే చేస్తున్నారు అనేది కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నాన్ రెసిడెంట్, ఇక్కడ ఎవరైతే విలేజ్‌లో ఉంటారో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. షల్ ద ఇష్యూ టు ద డిపార్ట్మెంట్ హోల్డింగ్ ప్రాపర్టీస్, ఏవైతే డిపార్ట్మెంట్ హోల్డింగ్ ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళకి కూడా గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది. మనకి సర్వే టీం వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీ గారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, సర్వేయరు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ అండ్ అదర్ గ్రామ సచివాలయం స్టాఫ్ యాజ్ పర్ నీడ్. ఆ విలేజ్‌కి అవసరమైనంత వరకు ఇంకా ఎక్స్ట్రా కూడా అతను పంచాయతీ సెక్రటరీ గారు తీసుకోవచ్చు. ఫీల్డ్ ప్రిపరేషన్ ఏం చేసుకోవాలి? డిమార్కేషన్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ హ్యాబిటేషన్. ఫస్ట్‌గానే మనం ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్స్‌లో మనం గ్రామ కంటాలకు కూడా బౌండరీస్ మనం వీళ్ళతోనే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, సర్వే డిపార్ట్మెంటు కలిసి మనం అక్కడ ఏవైతే బౌండరీస్ ఏర్పాటు చేసుకున్నామో అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా శాటిలైట్ హ్యాబిటేషన్, ఇంకా మన రికార్డ్‌లో ఉన్న హ్యాబిటేషన్స్ కాకుండా ఇంకా వేరే హ్యాబిటేషన్స్, అదేవిధంగా నాన్ అగ్రికల్చర్ ఏరియా అవన్నీ కూడా డెమార్కేట్ చేసుకోవాలి. మార్క్ ద బౌండరీస్ విత్ లైమ్‌స్టోన్ చున్నా పౌడర్ తోటి బౌండరీస్‌ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఫీల్డ్ స్టోన్ డ్యూరబుల్ క్వాలిటీ సప్లైడ్ బై ఏడీ సర్వే, ఒకవేళ ఏడీ సర్వే గారు సప్లై చేసుంటే గనక ఆ స్టోన్స్‌ని కూడా అవి కూడా ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండివిడ్యువల్ గవర్నమెంట్ కమ్యూనిటీ ప్రాపర్టీస్ డెమార్కేషన్, మనకి ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ, కమ్యూనిటీ ప్రాపర్టీస్ కానీ వాటిని కూడా మనం డెమార్కేట్ చేసుకోవాలి. రిమూవల్ ఆఫ్ బుషెస్ ఏదైనా ఉంటే కనుక బ్యారియర్స్ అవన్నీ కూడా అదర్ బ్యారియర్స్ అండర్ ద ఎన్ఆర్జీఎస్ టు ఎనేబుల్ ద ప్రాపర్ డ్రోన్ ఫ్లయింగ్ ఎక్సర్సైజ్. డ్రోన్ ఫ్లయింగ్ ముందే ఏమన్నా మనకి బౌండరీస్లో ఏమైనా ఉంటే కనుక బుషెస్ ఇవన్నీ కూడా ఎన్ఆర్జీఏ ద్వారా రిమూవ్ చేయించుకోవాలి. డిమార్కేషన్ ఆఫ్ బౌండరీస్ విత్ చెనో మార్కింగ్, బౌండరీస్ ఆఫ్ ద ప్లాట్ అండ్ స్ట్రక్చర్ సర్వే, డివిజన్ ఆఫ్ జాయింట్, ఏమైనా వేకెంట్ ప్రాపర్టీస్ జాయింట్లో ఉంటే కనుక అవి కూడా డివిజన్ చేయించుకోవాలి. అదేవిధంగా డిటర్మినేషన్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ ఓపెన్ ఏరియా ఆఫ్ ద ఇండివిజువల్ ప్లాట్, అదేవిధంగా డ్రైన్స్ బియాండ్ ఓపెన్ ఏరియా, బౌండరీస్ ఆఫ్ ద స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్రాపర్టీస్, హోలీ ప్లేసెస్ అలా ఉంటాయి కదండి, కమ్యూనల్ పర్పస్ ఉంటాయి, ట్యాంక్స్, థ్రాషింగ్ ఫ్లోర్స్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ సెవర్ లైన్స్, రైల్వే లైన్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. డిటర్మినేషన్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ టెరైన్ నాట్ విజిబుల్ ఇన్ ఏరియల్ సర్వే డ్యూ టు ట్రీస్, ఎక్కడైతే మనకి ఏరియల్ సర్వేలో మళ్ళీ మనకి ఒకవేళ బుషెస్, ట్రీస్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి అవి కూడా డిటర్మైన్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రొటెక్టింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్కి సంబంధించిన అన్ని కూడా మనం రీఫిక్సింగ్ ముందుగానే చేసుకోవాలి. నంబరింగ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్, మనకు ఆల్రెడీ తెలిసింది కనుక నంబరింగ్ నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి ఇచ్చుకోవాలి. ఈ విధంగా డ్రోన్ ఫ్లై, మ్యాక్సిమం స్టేట్ అంతా కూడా డ్రోన్ ఫ్లయింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం ఓవర్ ఇమేజెస్ కూడా మరి స్వామిత్వకి సపరేట్గా రావచ్చు, లేదా వచ్చిన వాటికి చేసుకుంటాం, లేకపోతే రాకపోయినా కూడా మనం రోవర్ తోటే డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది.
డ్రోన్ ఫ్లై అయిపోయిన తర్వాత మనం సర్వే ఆఫ్ ఇండియా షెల్ ప్రొవైడ్ కలర్ ప్రింట్అవుట్ మనకి ఆల్రెడీ ఓఆర్ ఇమేజెస్ వస్తాయి. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి క్వాలిటీ చెక్ అనేది మండల సర్వే టీం కూడా చెక్ చేసుకోవాలి. ప్రాపర్టీ గ్రౌండ్ విత్ రిఫరెన్స్ టు మెజర్మెంట్ ఏదైనా అక్కడ గ్రౌండ్ మీద మెజర్ చేసుకుని అదేవిధంగా ఓఆర్ఐలో కూడా మనం దాన్ని చెక్ చేసుకోవాలి. సేమ్ గ్రౌండ్ మీద ఓఆర్ఐ మీద సేమ్ మెజర్మెంట్స్ వస్తున్నాయా లేదా అనేది. గ్రౌండ్ ట్రూతింగ్ నోటీస్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీ గారు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రాపర్టీ హోల్డర్కి కూడా మనం ఇందులో గ్రౌండ్ ట్రూతింగ్ లో నోటీసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ద విలేజ్ సర్వే టీమ్ షెల్ అటెండ్ ద గ్రౌండ్ ట్రూతింగ్ బై ఇన్వాల్వింగ్ ప్రాపర్టీ హోల్డర్స్ and government departments at all stakeholders as per schedule. The updated data hard copy shall be supplied by పంచాయతీ సెక్రటరీ. ప్రాపర్టీ డేటా కార్డు మొత్తం డేటా అంతా కూడా సప్లైడ్ బై ద పంచాయతీ సెక్రటరీ. అది కూడా తీసుకోవాలి. మన ప్రాపర్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేసుకున్నది. దీన్ని రెన్యూ కొట్టినా అన్ఇన్స్టాల్ కొట్టాను. అన్ఇన్స్టాల్ కొట్టు. అంతే క్లోజ్ చేసేయి. అంతే. అదేవిధంగా మనకి డివిజన్ ఆఫ్ జాయింట్ ప్రాపర్టీస్ అండ్ రిక్వెస్ట్ బేస్ మీద ఎవరైనా జాయింట్ ప్రాపర్టీస్ మనకి రిక్వెస్ట్ చేస్తే కనుక వాటిని కూడా జియోవైట్ చేసుకోవాలి. అదేవిధంగా డ్యూలీ మార్క్ డాటెడ్ లైన్ ఎక్కడైతే మనకి ఓఆర్ఐలో కనిపించకుండా ఉంటాయో అవన్నీ కూడా డాటెడ్ లైన్స్ లో పెట్టుకోవాలి. ఒకవేళ ప్రాపర్టీ మనకి బౌండరీస్ లేకపోతే ఓఆర్ఐ హార్డ్ కాపీలో డేటా ఇన్ ద న్యూ పాయింట్ మనకి ఏదైనా డేటా ఆఫ్ ద న్యూ పాయింట్స్ విత్ రావర్ తో కలెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం ఇప్పుడు ఒకవేళ ఓఆర్ఎస్ రాకపోతే మనం ప్రతి డేటా కూడా ప్రతి ప్రాపర్టీ కూడా మనం తోనే డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కలెక్ట్ ద జియో కోడ్స్ ఫర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ప్రాపర్టీ పార్సల్ విచ్ వర్ నాట్ పార్టీషన్. ఎవరైతే పార్టీషన్ చేసుకోలేదు అంతా కూడా వాళ్ళకి పార్టీషన్ చేసి వాటికి కూడా మనం డేటా కలెక్ట్ చేసుకోవాలి. తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా డిమార్కెటెడ్ అండ్ ఓవర్ రిఫ్లెక్ట్ ద గ్రౌండ్ పొజిషన్ తీసుకోవాలి. గ్రౌండ్ ట్రూతింగ్ లో మనకి ఏమైనా అబ్జెక్షన్స్ అండర్ సెక్షన్ 10(1) ప్రకారం మనం ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. తీసుకుని దానికి డీటెయిల్ ఎంక్వైరీ అనేది మనం చేసి వాళ్ళకి నోటీసెస్ ఎఫెక్టెడ్ పార్టీస్ కూడా మనం నోటీస్ ఇస్తాం. ఎంక్వైరీ చేసి మనం స్పీకింగ్ ఆర్డర్ అనేది సెక్షన్ 10(1) ప్రకారం మనం ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీ చెక్ ఆఫ్ గ్రౌండ్ ట్రూతింగ్. ఈ గ్రౌండ్ ట్రూతింగ్ చేసింది మండల సర్వే టీము ఎంపీడీఓ ఆర్ ఏఓపిఆర్డి ఎంఈఓ అని ఉంది. ఇక్కడ ఎంఆర్ఓ అయి ఉండొచ్చండి. షెల్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ ద గ్రౌండ్ ట్రూతింగ్. ఈ గ్రౌండ్ ట్రూతింగ్ జరిగిందంతా కూడా మండల టీం అనేది ఎంపీడీఓ అండ్ ఐఓపిఆర్డి అండ్ ఎంఆర్ఓ గారు ఇది క్వాలిటీ చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. అడిషనల్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా అడిషనల్ మిస్సింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా టీపీసీ సెంటర్కి మనం డిస్ట్రిక్ట్ ప్రాసెసింగ్ టీమ్కి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతా కూడా ఇప్పుడు మనం వెక్టరైజేషన్ అంతా కూడా మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా సర్వే ఆఫ్ ఇండియాకి ఏమి మనం సబ్మిట్ చేయండి. ట్రూతింగ్ అంతా అయిపోయిన తర్వాత వెక్టరైజేషన్ కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. డేటా ప్రాసెసింగ్ ఏం చేస్తాం మార్క్ ఓవర్ ఫాలోయింగ్ డాక్యుమెంట్ షాల్ బి ప్రొవైడ్ టు మనం ఇవన్నీ కూడా సర్వే ఆఫ్ ఇండియాకి మనం ప్రొవైడ్ చేస్తే మనకి డేటా ప్రాసెసింగ్ చేసేవారండి. కానీ ఇప్పుడు అంతా కూడా మనమే చేసుకుంటున్నాం. మార్క్ ఓవర్ హార్డ్ కాపీ మన దగ్గర ఉంటుంది. మన 10(1) ప్రకారం ఏవైతే అబ్జెక్షన్స్ వచ్చినాయో ట్రూతింగ్ లో అవి ప్రాపర్టీ పార్సల్ అట్రిబ్యూట్స్ ప్రతి పార్సల్ యొక్క డీటెయిల్స్ డివిజన్ ఆఫ్ జాయింట్ ప్రాపర్టీస్ ఎక్కడైనా మనం జాయింట్ ప్రాపర్టీస్ పెట్టకూడదు. అవి అడిషనల్ మిస్సింగ్ క్వాలిటీ చెక్ ఆఫ్ డిమార్కెటెడ్ మార్కెట్ కాపీ ఆఫ్ ద ఓఆర్ఐ. మన మండల టీం ఏదైతే క్వాలిటీ చెక్ చేస్తుందో అది. వెక్టరైజేషన్ అనేది మనమే చేసుకుంటామండి. ద సర్వే ఆఫ్ ఇండియా విల్ వెక్టరైజ్ ద మార్పులు ఓఆర్ఐ అంటున్నారు కానీ వెక్టరైజేషన్ కూడా మనమే చేసుకున్నాం అగ్రికల్చర్ ల్యాండ్స్ లో. అదే విధంగా ఈ స్వామిత్వాలో కూడా మనమే చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో విలేజ్ సర్వేయర్స్ ఆ రోవర్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, డేటా ఏ విధంగా కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసిన డేటా ఏ విధంగా క్యూజిఎస్ సాఫ్ట్వేర్ లో మనం కూర్చోబెట్టుకోవాలి, ఏ విధంగా వెక్టరైజేషన్ చేయాలి అనేది కూడా వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం వెక్టరైజేషన్ చేసుకున్న తర్వాత జనరేట్ ద హ్యాబిటేషన్ మ్యాప్ విత్ పీపీ నెంబర్స్ అండ్ జనరేట్ ద హ్యాబిటేషన్ మ్యాప్ అనేది కూడా మనం జనరేట్ చేసుకుని విత్ పీపీ నెంబర్స్ తోటి అది ఒక స్టేట్మెంట్ కూడా ఒకటి తయారు చేసుకుని అదేవిధంగా అందులో ఆ స్టేట్మెంట్ వచ్చేసి
ఈచ్ పీపీ నెంబర్ షెల్ హ్యావ్ ఏ జియో కోఆర్డినేట్స్ అండ్ ఇట్స్ ఎక్స్టెంట్. అదేవిధంగా పీపీ నెంబర్ కోఆర్డినేట్స్ ఎక్స్టెంట్ కూడా ఉండాలి. డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ పార్సల్ విత్ నేమ్ ఆఫ్ ద పట్టాదార్ అండ్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ విత్ ద టైప్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీ. అది ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీ అనేది కూడా మనం తయారు చేసుకోవాలి. డీటెయిల్స్ అన్ని ప్రాపర్టీ పార్సల్స్ యొక్క డీటెయిల్స్ అన్ని తయారు చేసుకోవాలి. పీపీఎం మ్యాప్స్, ఎల్పిఎం మ్యాప్స్ ఇలాగ ప్రాపర్టీ పార్సల్ మ్యాప్స్ అనేవి తయారు చేసుకోవాలి. అదేవిధంగా డ్రాఫ్ట్ హ్యాబిటేషన్ మ్యాప్, డ్రాఫ్ట్ కొరిలేషన్ మ్యాప్. అంటే ఇక్కడ మనకి కొరిలేషన్ మ్యాప్ ఇక్కడ మనం పాత సర్వే నెంబర్ ఏంటనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి కూడా. అదేవిధంగా కొరిలేషన్ స్టేట్మెంట్, స్టాట్యూటరీ నోటీసెస్ మనం ఏమి ఇస్తాం. అండ్ ప్లాంటేషన్ ఆఫ్ స్టోన్స్. స్టాట్యూటరీ నోటీస్ వచ్చేసరికి మనకి ద విలేజ్ సర్వే టీమ్ ఇష్యూ ద అండర్ సెక్షన్ 9(2). ట్రూతింగ్ అయిన తర్వాత మనం 9(2) నోటీసెస్, అదేవిధంగా 10(2) నోటీసెస్, 10(2) విల్ కమ్యూనికేట్ ద డెసిషన్ టు ద రిజిస్టర్డ్ ప్రాపర్టీ హోల్డర్స్. ఎవరైతే రిజిస్టర్డ్ ప్రాపర్టీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి 9(2) నోటీసెస్, అదేవిధంగా 10(2) డెసిషన్స్ అనేవి మనం వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. అండ్ ద పార్టీస్ ఆఫ్ ద డిస్ప్యూట్ ప్రాపర్టీ హోల్డర్ రెస్పెక్టివ్ అందరికి కూడా మనం నోటీసెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టోన్ ప్లాంటేషన్ ఇన్ కేసు ఎక్కడైతే అపీల్స్ మనకి రిసీవ్ అవ్వలేదో అక్కడ మనం స్టోన్ ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. రిమైనింగ్ పార్సల్ షాల్ టేక్ ద ఆఫ్టర్ డిస్పోజల్ ఆఫ్ అపీల్. ఎప్పుడైతే మనకి అపీల్ అని మనం డిస్పోజ్ చేసిన తర్వాత మనం రిమైనింగ్ స్టోన్ ప్లాంటేషన్ జరుగుతుంది. అదేవిధంగా అపీల్ పేజ్ మనకు ఇప్పుడు మనం 9 నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత ఎవరైనా అండర్ సెక్షన్ 9 any registered holder affected by the under decision under section 9 ప్రకారం కానీ లేదంటే అండర్ సెక్షన్ 10 ద్వారా కానీ ఎఫెక్ట్ అయి ఉంటే కనుక మే ఫైల్ అపీల్. వాళ్ళు అండర్ సెక్షన్ 11 ప్రకారం మొబైల్ మేజిస్ట్రేట్ టీమ్కి ఎప్పుడైతే 9(2) నోటీసు అదేవిధంగా 10 ప్రకారం డెసిషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి అందుని విత్ ఇన్ ద 30 డేస్లో వాళ్ళు అపీల్ అనేది రైజ్ చేసుకోవాల్సి ఉంటుంది మొబైల్ మేజిస్ట్రేట్ టీమ్కి. ఈచ్ అపీల్స్ ని వెరిఫై చేసి ఆ విధంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఎంక్వైరీ అన్ని కూడా చేసి వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి ఆ విధంగా వాళ్ళు చివరిగా ఇష్యూయింగ్ స్పీకింగ్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అన్ని కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా డిస్పోజల్ ఆఫ్ అపీల్స్. ఈ అపీల్ పిటిషన్స్ అన్ని తీసుకున్న తర్వాత తీసుకున్న 30 డేస్లోగా మనం అపీల్స్ అన్నిటిని కూడా 30 డేస్ ఆఫ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ అపీల్స్. లాస్ట్ డేట్ ఎప్పుడైతే మనకు అపీల్స్ అయినా అక్కడి నుంచి 30 డేస్లో మనం అవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఈ విధంగా టోటల్ పీరియడ్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ అండ్ డిస్పోజల్ ఇన్ 60 డేస్. ఈ 60 డేస్లో మనం రిసీవ్ చేసుకోవడం అదేవిధంగా అపీల్స్ని డిస్పోజ్ చేయడం అనేది కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఆర్డర్స్ ఆఫ్ ద అపీల్స్ మనకి మొబైల్ మేజిస్ట్రేట్ టీమ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎనీ చేంజెస్ ఒకవేళ ఈ 11 ద్వారా మళ్ళీ మొబైల్ మేజిస్ట్రేట్ టీమ్ కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే అవి కూడా మనకి ఫర్దర్ ఇన్కార్పొరేషన్ అనేది చేయడం జరుగుతుంది. డేటా ప్రాసెసింగ్ ఆఫ్టర్ అపీల్. ఈ విధంగా ఫైనల్ క్వాలిటీ చెక్ ద ఎంటైర్ రికార్డ్ షాల్ బి సబ్మిటెడ్ టు ద సర్వే ఆఫ్ ఇండియా. అది కూడా మనమే సర్వే ఆఫ్ ఇండియాకి ఏమి సబ్మిట్ చేయట్లేదు, మనం ఫైనల్గా మనమే రికార్డ్ అంతా కూడా వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రతి టెక్స్చువల్ స్పేషియల్ డేటా విల్ బి ప్రాసెస్డ్ ఫర్ ద రికార్డ్స్. మనకు ఆల్రెడీ టెక్స్చువల్ డేటా తెలిసిందే కదండి. స్పేషియల్ డేటా మనం ఎల్పిఎంస్ ఇస్తాం. టెక్స్చువల్ డేటా వచ్చేసరికి ప్రాపర్టీ రిజిస్టర్లో ఏదైతే ఉంటుందో అది డేటా. వేరెవర్ చేంజెస్ ఇన్ రికార్డ్, ఏదైనా చేంజెస్ ఉంటే ఆ రికార్డులో మనం మార్పులు చేయవలసి ఉంటుంది. ఫైనల్ రికార్డ్స్ ఫర్ నోటిఫికేషన్. మనం ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చుకోవడం కోసం మనం రికార్డ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్ గారికి మనం ఈ ఫైనల్ రికార్డ్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం యూనిక్ ప్రాపర్టీ పార్సల్ ఐడి విల్ బి ఇంటిగ్రేటెడ్ టు ఈచ్ ప్రాపర్టీ పార్సల్ నెంబర్. తెలిసిందే కదండి, మనం ఆల్రెడీ ఎల్పిఎంస్కి ఎలా అయితే మనం యూనిక్ ప్రాపర్టీ పార్సల్ ఐడి ఇస్తున్నామో ఇక్కడ పీపీఎంస్ కూడా అదేవిధంగా మనం ఒక ఆధార్ నెంబర్ లాగా ప్రతి పీపీఎంకి ఒక యూనిక్ ప్రాపర్టీ
ల్యాండ్ రికార్డ్స్ వరకు మనం ఈ ఫాలోయింగ్ రికార్డ్స్ అన్ని కూడా మనం ప్రిపేర్ చేసి మనం సబ్మిట్ చేస్తే ఆయన మనకి ఫైనల్ నోటిఫికేషన్ అనేది ఒకసారి వెరిఫై చేసి రికార్డ్స్ మనకి ఫైనల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి ప్రాపర్టీ పార్సల్ మ్యాప్, పీపీఎంస్, హ్యాబిటేషన్ మ్యాప్, హ్యాబిటేషన్ బౌండరీ తోటి, ప్రాపర్టీ రిజిస్టర్, ప్రాపర్టీ ఎవరిది, ఎంత విస్తీర్ణము అనేది అన్ని డీటెయిల్స్ ఉన్నట్టు ప్రాపర్టీ రిజిస్టర్, కొరిలేషన్ మ్యాప్ అంటే ప్రస్తుతం ఉన్న మన ఎల్పిఎం పాత కొరిలేషన్ మ్యాప్ ఏమిటి, కొరిలేషన్ స్టేట్మెంట్, పాత సర్వే నెంబర్ ఏంటి, అదేవిధంగా గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ మనం ఆల్రెడీ ఏర్పాటు చేసుకుని డ్రోన్ ఫ్లైకి ముందు ఉన్నాయి కాబట్టి ఆ జీసీపీతో పాటుగా ఉన్న మనకి ఒక మ్యాప్, జీసీపీస్ మ్యాప్ విత్ కోఆర్డినేట్ డేటా, మనం జీసీపీ మ్యాప్ని కూడా మనం తయారు చేసుకొని అవన్నీ కూడా ఏడీ గారికి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ సర్వే అడ్మిన్ ప్రాసెస్ చేసిన తర్వాత పబ్లిక్ నోటీస్, ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ ది డిజిటల్ మ్యాప్ డిస్ప్లే ద నోటీస్ అవుట్ సైడ్ ద ఆఫీస్. మనం డిజిటల్ మ్యాప్ వచ్చిన తర్వాత మనకి డిస్ప్లే ద నోటీస్ అవుట్ సైడ్ ద ఆఫీస్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ అండ్ అట్ ఎనీ కాన్స్పిషియస్ ప్లేస్, అంటే ఎక్కడైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కూడా ఇన్ ద గ్రామ పంచాయతీ ఏరియా డ్యూరింగ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. మనం ఒక నోటీస్ కూడా ఇష్యూ చేయాల్సి ఉంటుంది, పబ్లిక్ నోటీస్. పోస్ట్ సర్వే అయిపోయిన తర్వాత నేమ్ ఆఫ్ ద, అందులో ఏముంటాయంటే ఆ నోటీస్ లో నేమ్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ ఏరియా, నేమ్ ఆఫ్ ద గ్రామ పంచాయత్, అదేవిధంగా దాని ఏరియా, అదేవిధంగా బౌండరీస్ ఆఫ్ ద బిల్డింగ్స్, మనం ఏదైతే బిల్డింగ్స్ అన్ని తీసుకున్నామో వాటికి బౌండరీస్, అదేవిధంగా పబ్లిక్ స్ట్రీట్స్ అండ్ అదర్ పబ్లిక్ ఓపెన్ స్పేసెస్, ఏవైతే ఓపెన్ స్పేసెస్ ఉన్నా అవి. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద నోటీస్, మనం డేట్ ఆఫ్ నోటీస్ పబ్లిష్ చేస్తున్నాం. వైడ్ పబ్లిసిటీ ఇన్ ద గ్రామ పంచాయతీ ఏరియా అండ్ మల్టిపుల్ మోడ్. ఆ విధంగా ఈ నోటీస్ లో మనం ఎక్కడైతే ఈ విధంగా మనకి పోస్ట్ సర్వే అంటే సర్వే అయిపోయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కూడా మనం పబ్లిష్ చేయవలసి ఉంటుంది. ఫైనల్ రికార్డ్ ఆఫ్ ఓనర్షిప్, మన ఓనర్షిప్ ఏ విధంగా పంచాయతీ సెక్రటరీ ప్రిపేర్స్ ద ఫైనల్ రికార్డ్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ద ఆల్ హౌసెస్. ఈ విధంగా మనకి పంచాయతీ సెక్రటరీ గారు ప్రిపేర్స్ ద ఫైనల్ రికార్డ్ ఆఫ్ ఓనర్షిప్. ఫైనల్ రికార్డ్ ఆఫ్ ద ఓనర్షిప్ అనేది ఓనర్షిప్ ఆఫ్ ఆల్ హౌసెస్ అండ్ స్ట్రక్చర్స్ అండ్ వేకెంట్ ల్యాండ్స్. మనకి హౌసెస్, స్ట్రక్చర్స్, అదేవిధంగా వేకెంట్ ల్యాండ్స్ అన్నిటికీ కూడా ఓనర్షిప్ అనేది, ఫైనల్ రికార్డ్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది పంచాయతీ సెక్రటరీ గారు ఇన్ ద ఫార్మ్ ప్రిస్క్రైబ్డ్. మనకి ఏ విధంగా మనం ఫార్మేట్ పెట్టుకుని అందులో తయారు చేయడం జరుగుతుంది. ద రికార్డ్ ఆఫ్ ఓనర్షిప్ షెల్ కంటైన్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. అవి ఏముంటాయంటే అందులో ద నేమ్స్ ఆఫ్ ఆల్ పర్సన్స్ హూ ఎంజాయ్ ద ఓనర్షిప్ రైట్ ఓవర్ ద హౌసెస్, అదేవిధంగా ఎవరు ఉంటున్నారు ఎంజాయ్మెంట్ లో, అదేవిధంగా అండ్ పర్సన్ అండ్ ఓనర్షిప్ కండిషన్స్, అదేవిధంగా ఓనర్షిప్ కండిషన్స్, అదేవిధంగా లైబిలిటీ ఇఫ్ ఎనీ అటాచింగ్ టు దే, అదేవిధంగా దానికి సంబంధించిన ఓనర్షిప్ సంబంధించినటువంటి ఏదైనా సరే అవన్నీ కూడా దానికి అటాచ్ అయి ఉంటాయి. లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, అదేవిధంగా లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, మన గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా మనం అందులో ఉన్నటువంటి గ్రామ కంటాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా మనం లిస్ట్ అవుట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పంచాయతీ టెక్స్చువల్ డేటా విత్ స్పేషియల్ డేటా, అదేవిధంగా మనం టెక్స్చువల్ స్పేషియల్ అంటే ఆ ఎల్పిఎం సంబంధించి ఈ టెక్స్చువల్ డేటా ఎవరు ఎంజాయర్స్ అనేది కూడా మనం ఆ రికార్డు కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. విలేజ్ సైట్ సర్వే రిజిస్టర్ టు ద అసిస్టెంట్ డైరెక్టర్ గారికి మనం ఇవన్నీ కూడా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫర్ ఇష్యూయింగ్ ద 13 నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి ఈ రికార్డ్స్ అన్ని కూడా 3 సెట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ స్టెప్స్ తర్వాత ఏడీ సర్వే గారు టు చెక్ ద రికార్డ్స్ చెక్ చేసి ప్రిపేర్డ్ ద పంచాయతీ అండ్ ప్రిపేర్డ్ బై ద పంచాయతీ సెక్రటరీ గారు ఏదైతే ప్రిపేర్ చేస్తారో అవన్నీ కూడా చెక్ చేసి అండ్ పబ్లిష్ ద గెజిట్ అండర్ సెక్షన్ 13. ఆ విధంగా సెక్షన్ 13 అనేది గెజిట్ లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. హ్యాండ్ ఓవర్ ద రికార్డ్స్ టు ద పంచాయతీ సెక్రటరీ ఆర్ ద ఆఫీసర్ డిజిగ్నేటెడ్. ఆ విధంగా పంచాయతీ సెక్రటరీ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా తర్వాత ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఓనర్షిప్, ద పంచాయతీ సెక్రటరీ షాల్ ఇష్యూ ద సర్టిఫికేట్ ఆఫ్ ఓనర్షిప్ కార్డ్స్, ఆస్తి యజమాని ధ్రువపత్రాలన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ గారు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది టు ద ఓనర్స్ బేస్డ్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ద ఫార్మ్ ప్రిస్క్రైబ్డ్. ఆ విధంగా పంచాయతీ సెక్రటరీ షాల్ అప్డేట్ ద రికార్డ్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ద సాఫ్ట్వేర్ లో కూడా బ్రింగింగ్ టు అప్డేట్ ద ఫ్రమ్ టైమ్ టు టైం. అదేవిధంగా ఇచ్చిన సాఫ్ట్వేర్ లో వాళ్ళు కూడా
రికార్డ్ ఆఫ్ ఓనర్షిప్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం స్వామిత్వ సర్వే అనేది మనం ఆల్రెడీ చాలా విలేజెస్లో టేకప్ చేసాం. ఇక నుంచి క్యూజిఎస్ కానీ లేదా అదేంటి రోవరు తో డేటా కలెక్షన్ కానీ అన్నీ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ తోటి చేయించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ స్వామిత్వ విలేజ్ మనం కూడా విలేజ్ సర్వేయర్స్ ఉంటారు. అందులో కూడా మనం సర్వే నెంబర్స్ కానీ రోవర్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ అనేది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా స్వామిత్వ మీరు ఈ విధంగా చేయాలి ఏంటనేది ఎస్ఓపి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్ వచ్చేసరికి క్యూజిఎస్ అనేది ఒకసారి బేసిక్స్ అనేవి నెక్స్ట్ మా ట్రైనింగ్ అకాడమీ స్టాఫ్ రామశేషారెడ్డి గారు తీసుకుంటారండి, కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ.